సిఎస్సికి సంబంధించి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు మీకు చూపిస్తాను. అంటే సిఎస్సి లాగిన్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ ఎనేబుల్ అవుతూ ఉందండి. ఒక చిన్న బ్యానర్ లాగా. అది ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. అయితే ఈరోజు లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి అది ఏ విధంగా వస్తుందనేది చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే ఎనేబుల్ అవుతుంది కదా! అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము కొత్త డిస్ట్రిక్ట్‌లు చేంజ్ చేసుకోమని. అంతకంటే ఏం లేదనమాట. అంటే జస్ట్ మీరు విఎల్‌ఈ డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో అందులోకెళ్ళి మీ కేవైసీ అప్డేట్ ప్రాసెస్ అయితే ఉంది కదా! అందులోకి వెళ్ళి మీకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి. ప్రెజెంట్ మీరున్నది మీ మండలం, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ అప్డేట్ నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. బయోమెట్రిక్ డివైస్ మాత్రం కంపల్సరీగా కావాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మై అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా! ఇందులోకి వెళ్ళండి. ఇది సీఎస్‌సి విఎల్‌ఈ తాలూకా డాష్‌బోర్డ్ అనమాట ప్రత్యేకంగా. వీళ్ళేంటంటే బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవుతారు. ఇక్కడ సిఎస్సి ఐడి, ఇక్కడ ఫింగర్ ప్రింట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడున్న క్యాప్చాని, తర్వాత ఇక్కడున్న టిక్ మార్క్ చేసేసుకొని, జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే అడుగుతదనమాట. ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే కావాలి. ఇక్కడ మీకు పైన చిన్న రేడియో బటన్ అయితే కనిపిస్తూ ఉంటది. దాని మీద ఇలా టిక్ చేసుకోండి. టిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని చెప్పేసి మనకి హైలైట్ అవుద్దనమాట. కొంతమందికి ఇక్కడ ఈ స్టార్ట్ క్యాప్చర్ అనేది ఆప్షన్ కనిపించలేదండి అని చెప్పేసి అంటున్నారు. అదేంటంటే ఇక్కడ గూగుల్ క్రోమ్‌లో మీరు ఇక్కడ 3 డాట్స్‌కెళ్ళి ఇక్కడ జూమ్ లెవెల్ అయితే ఉంది కదా! దీన్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకుంటే ఈ ఆప్షన్ కనిపిస్తదనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ బయోమెట్రిక్ అయితే అడుగుతుంది. జస్ట్ నేను ఫింగర్‌ని అయితే పెట్టానండి. క్యాప్చర్ అయితే అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా సిఎస్సి విఎల్‌ఈ డాష్‌బోర్డ్‌లోకి అయితే వచ్చేస్తాం అనమాట. ఇందులో మీకు ఐడీ కార్డు, సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సర్టిఫికేట్ అని చెప్పేసి ఉందా? దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు సర్టిఫికేట్ అయితే వస్తది. అలాగే ఇక్కడ ఐడీ కార్డ్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఐడీ కార్డ్ అయితే వస్తదనమాట. మీరు ఈ 2 కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్‌లో మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అది పోవాలి అంటే మనం ఈ ఖచ్చితంగా కేవైసీ అప్డేట్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ కేవైసీ అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కియోస్క్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ కేవైసీ డాక్యుమెంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కానీ అప్లోడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇది ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ కియోస్క్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ కియోస్క్ నేమ్ అంటే మీ యొక్క షాప్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ యొక్క నేమ్ ఇస్తారు కదా! అంటే షాప్ నేమ్ అనమాట. అది కనిపిస్తది. స్టేట్ మాత్రం మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే షాప్ ఉన్న అడ్రస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. డిస్ట్రిక్ట్ తర్వాత మీది అర్బనా, రూరలా, నెక్స్ట్ మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క మండలం, పంచాయతీ, నెక్స్ట్ విలేజ్, టౌను ఇందులో ఇందులో మీకు కొత్త డిస్ట్రిక్ట్‌లు అయితే కనిపిస్తాయన్నమాట. అవే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్‌ని ఇవ్వగానే ఇవన్నీ కూడా మీకు హైలైట్ అవుతూ ఉంటాయి. మొత్తం అన్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. లేదంటే వార్డ్ పేరు ఏమైనా ఉంటే ఇవ్వండి. తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషను. మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారు? మీ మండలంలో పోలీస్ స్టేషన్ ఉంటది. లేదు మీ విలేజ్‌లో ఉంటే గనక మీ విలేజ్ నేమ్ అయితే ఇచ్చేయొచ్చు. పోలీస్ స్టేషన్ ఎక్కడుంటే ఆ నేమ్ అయితే ఇవ్వండి. ఆ విలేజ్ నేము. నెక్స్ట్ ఆ యొక్క పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. మీ ఏరియా పిన్ కోడ్. తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. నేను మొత్తం అన్ని కూడా ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఈజ్ అండర్ క్వాలిటీ టు చెక్ ఫర్ న్యూ అప్డేట్స్ అని చెప్పేసి వస్తదనమాట. ఇది మీకు ఏమవుద్దంటే ఒక 2-3 డేస్‌లో వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీ క్వాలిటీ చెక్ అనేది కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది చేసేస్తారు. ఇక్కడ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి వస్తదనమాట. ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా వస్తది. ఇది మీకు అండర్ రివ్యూలో ఉంటదనమాట ప్రెజెంట్ ఇప్పుడు. ఒక 2-3 డేస్‌లో మీకు మొత్తం సాల్వ్ అయితే అయిపోద్ది. ఈ విధంగా మీరు కియోస్క్ డీటెయిల్స్ మాత్రం మీ అడ్రస్‌ని అప్డేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కేవైసీ అప్డేట్స్‌లోకి వెళ్తే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అంటే ఒకసారి మనం క్వాలిటీ చెక్ పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి కంప్లీట్ చేసే వరకు వేరే అప్లికేషన్ ఏవి కూడా మనం పెట్టడానికి అవ్వదనమాట. అది మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ఏదైనా ఈ కేవైసీ అప్డేట్‌లోకెళ్ళి మీరు ఇందులో ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా వన్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత అది అప్లికేషన్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పెట్టుకోగలరనమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకేసారి అన్నీ పెట్టుకుంటాం అంటే అవ్వదు. ఒకసారి నేను సిఎస్సి లాగౌట్ అయితే అయిపోతున్నానండి. లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవుతాను. నేను లాగిన్ అయితే అయ్యాను. అయిన తర్వాత మనకి చూడండి ఇప్పుడు పాపప్ అయితే రాదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ అప్డేట్ చేసేసాం కాబట్టి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యూ డిస్ట్రిక్ట్‌లు కానీ మీ యొక్క ఈ కియోస్క్ అడ్రస్, మీ షాప్ అడ్రస్ ఏదైనా మారినా సరే ఇప్పుడే మీరు
చేంజ్ అయితే చేసుకోండి. ఈ అప్డేట్ వచ్చి ఇంచుమించు ఒక 10 రోజులు అయితే అవుతుంది. ఇంకా మనకి పాపప్ అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక ఆధార్ విషయంలో నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం సొంతంగా చేంజ్ చేసుకోవచ్చు అంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అది నిజమా కాదా అనేది ఒక 2 రోజులు అయితే వెయిట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాను, జాయిన్ అవ్వండి. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు డిస్కౌంట్లో. ఓకేనా? ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.